హాయ్ గైస్, తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్, తెలంగాణ ఏ పదం నుంచి వచ్చింది? తెలంగాణ ఏ పదం నుంచి వచ్చింది? ఆన్సర్ త్రిలింగ. నెక్స్ట్ సెకండ్, దేవరకొండ కోటలు ఏ జిల్లాలో ఉన్నాయి? దేవరకొండ కోటలు ఏ జిల్లాలో ఉన్నాయి? నల్గొండ జిల్లా. నెక్స్ట్, దేవరకొండ కోటలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. 3, బౌద్ధ మత నిర్మాణాలున్న ధూళికట్ట ఏ జిల్లాలో ఉంది? బౌద్ధ మత నిర్మాణాలున్న ధూళికట్ట ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కరీంనగర్. 4th, ఆలంపూర్ ఏ జిల్లాలో ఉంది? ఆలంపూర్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ మహబూబ్ నగర్. ఆలంపూర్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా అండి. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల రాజధాని వచ్చేసి విజయపురి. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో పొలికులు అంటే ఎవరు? శాతవాహనుల కాలంలో పొలికులు అంటే నేత పని చేసేవారు అని. నెక్స్ట్, క్షత్రియ దర్పమాన అనే బిరుదున్న శాతవాహన రాజు ఎవరు? సో క్షత్రియ దర్పమాన అనే బిరుదున్న శాతవాహన రాజు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. యశస్తిలక చంపు కావ్యాన్ని ఎవరు రచించారు? యశస్తిలక చంపు కావ్యాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సోమదేవ సూరి. నెక్స్ట్, శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ శ్రీముఖుడు. నెక్స్ట్, నవీన శిలాయుగానికి చెందిన పరికరాలు వస్తువులు బయల్పడిన పాలకొండ కదంబాపూర్ ఏ ప్రాంతంలో ఉన్నాయి? నవీన శిలాయుగానికి చెందిన పరికరాలు వస్తువులు బయల్పడిన పాలకొండ కదంబాపూర్ ఏ జిల్లాలో ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి కరీంనగర్ అండి. నెక్స్ట్, శాతవాహనంలో 23వ రాజు ఎవరు? శాతవాహనుల్లో 23వ రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనులు ఎవరికి సామంతులు? శాతవాహనులు వచ్చేసి మౌర్యులకి సామంతులు. షహ్రుల్లేఖ ఆరోగ్యమంజరి గ్రంథాల రచయిత ఎవరు? షహ్రుల్లేఖ ఆరోగ్యమంజరి గ్రంథాల రచయిత వచ్చేసి ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్, ముదిగొండూరు ఎవరి రాజధాని? ముదిగొండు చాళుక్యుల యొక్క రాజధాని. నెక్స్ట్, జైన మత క్షేత్రం కొలనుపాక ఏ జిల్లాలో ఉంది? జైన మత క్షేత్రం కొలనుపాక వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉందండి. నెక్స్ట్, రాజరాజేశ్వరి ఆలయం ఎక్కడ ఉంది? రాజరాజేశ్వరి ఆలయం వచ్చేసి వేములవాడలో ఉందండి. నెక్స్ట్, రెండో అరకేసరి ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ పంప. నెక్స్ట్, ఆంధ్రభృత్యులని ఎవరిని అంటారు? ఆంధ్రభృత్యులని శాతవాహనులని అంటారు. నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు? నానాఘాట్ శాసనాన్ని వేయించింది నాగానిక. కోటిలింగాల ఎవరికి రాజధానిగా ఉండేది? కోటిలింగాల ఎవరి రాజధానిగా ఉండేది? శాతవాహనులకి. నెక్స్ట్, ఆలయ నిర్మాణంలో వేసరి శైలిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? సో ఆలయ నిర్మాణంలో వేసరి శైలిని ప్రవేశపెట్టింది బాదామి చాళుక్యులు. నెక్స్ట్, శాతవాహనాల పతనానంతరం తెలంగాణను ఎవరు పరిపాలించారు? సో శాతవాహనుల పతనానంతరం ఇక్ష్వాకులు వచ్చేసి తెలంగాణను పరిపాలించారండి. నెక్స్ట్, గోవులను లక్షనాగలను భూములను దానం చేసింది ఎవరు? ఆన్సర్ వశిష్ఠపుత్ర మూలుడు. కాకతీయులు పూజించిన స్త్రీ దేవత ఎవరు? సో కాకతీయులు పూజించిన స్త్రీ దేవత వచ్చేసి కాకతి. నెక్స్ట్, మాంగల్య శాసనాన్ని ఎవరు వేయించారు? సో మాంగల్య శాసనాన్ని వచ్చేసి దానార్ణవర్ణుడు వేయించారండి. నెక్స్ట్, కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి ఉంది? హాలుడికి. నెక్స్ట్, కథాసరిత్సాగరం గ్రంథ రచయిత ఎవరు? సో కథాసరిత్సాగరం గ్రంథ రచయిత వచ్చేసి సోమదేవుడు. ఇవ్వండి ఈ వీడియోలోని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం.